భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. పెద్ద సంఖ్యలో జపం పూర్తి చేసినప్పుడు పురస్చరణ చేయాలి అంటారు. పురస్చరణ అంటే ఏమిటో తెలుసుకుందాం. పురస్చరణ అనేది మంత్రం లేదా ఇష్టదైవనామ జపం యొక్క ఫలితాన్ని పొందగల జపానికి ముగింపుగా చేసే ఒక ప్రక్రియ. ఇది ఒక క్రమంలో ఉంటుంది. ఎవరైనా ఏదైనా మంత్రాన్ని కానీ ఇష్టదైవ నామాన్ని దీక్షగా ఒక సంకల్పంతో చేసినప్పుడు అనుకున్న జప సంఖ్య పూర్తి అయినప్పుడు పురస్చరణ చేయాలి. ఇందులో 4 భాగాలు ఉంటాయి. శాస్త్రం ఇలా చెబుతుందండి. అవి హోమం, తర్పణం, ప్రోక్షణం, బ్రాహ్మణ భోజనం. ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. 1,00,000 జపం చేయటం పూర్తయినప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టు పురస్చరణ చేయాలి. అది ఏంటంటే 1,00,000 జపం పూర్తయిన వాళ్ళు అందులో 10వ వంతు హోమం చేయాలి. హోమం ఎప్పుడూ కూడా జప సంఖ్యలో 10వ వంతు, అంటే 1,00,000 జపం చేస్తే 10,000 హోమం చేయాలి. హోమం చేయలేని వారు దీనికి రెట్టింపు సంఖ్యలో అంటే 20,000 తిరిగి జపం చేయాలి. అంటే 20,000 జపం చేస్తే హోమానికి సమం చేస్తారన్నమాట. తర్వాతది తర్పణం. మంత్రంతో నీటిని తర్పణ చేయటం హోమంలో 10వ వంతు, అంటే 1000 సార్లు చేయాలి. తర్పణం అంటే మనం జపించిన మంత్రాన్ని జపిస్తూ చివర తర్పయామి అంటూ ఉద్ధరిడితో పవిత్ర జలాన్ని వదలటమే. తర్వాతది ప్రోక్షణం. తర్పణలో 10వ భాగం అంటే 100 సార్లు ప్రోక్షణ, అంటే ఆ జలాన్ని మంత్రం లేదా నామాన్ని జపిస్తూ మన తలపైన ప్రోక్షణ చేయటమే. బ్రాహ్మణ భోజనం. మార్జనంలో 10వ భాగం అంటే 10 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. సాధారణంగా మంత్రాన్ని ఉపదేశించిన గురువులే ఈ విషయాలు చెప్తారు. మంత్రం కాకుండా ఇష్టదైవనామ జపం చేసేవారి కోసం నేను ఇక్కడ ఈ వివరాలు ఇచ్చానండి. ఏదైనా ఒక నామాన్ని కానీ చిన్న శ్లోకాన్ని కానీ అనుకున్న సంఖ్య వరకు చేసినప్పుడు పురస్చరణ చేస్తే చాలా బాగుంటుంది. హోమం అందరూ చేయలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చారు. తర్వాతది బ్రాహ్మణుల భోజనం విషయంలో చేయగలిగిన వారు వారికి భోజనం పెట్టవచ్చు. అది కుదరని వారు అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లో బ్రాహ్మణ భోజనార్థం కొంత డబ్బు కట్టించుకుంటారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు అలా డబ్బు కట్టినా పర్వాలేదు అంటారు పెద్దవాళ్ళు. బ్రాహ్మణ భోజన విషయంలో పెద్దలు లేదా మీకు తెలిసిన ఆచార్యుల వారి సూచనలు తీసుకోవచ్చు. గురువులు లేకపోయినా ఆచార్యులను కానీ ఇంతకుముందు జపం చేసి పునశ్చరణ చేసిన వారి సూచనలు కూడా తీసుకోవటం మంచిది అంటారు పండితులు.